ఇదిగో ఇది మా ఇంట్లో మామిడి పండు పండిపోయింది. అక్కడ పైన చెట్టుకి రేకుల షెడ్ ఉంది కదా, దాని మీద పడిపోయింది అనమాట. డాడీ చూసారు షెడ్ మీద నుంచి అది తీసి షెడ్ ఎక్కేసారా, షెడ్ మీదకి వెళ్ళిపోయి తప్పని తీసేశారు. చిన్న పిల్లలా చేస్తారు పనులు, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది బాడీ. అవును, చాలా బాగుంటుంది. షెడ్ పైకి ఎక్కేసి అదే డాబా ఎక్కి దాని మీద షెడ్ ఎక్కేసి మామిడి పండు తీశారు. నేను తింటానని. ఈ కొరికింది మనమే, చిలక కొరుకుడు. ఇలా ఒలిచి అమ్మ ఒలిచి ఇచ్చింది, ఇప్పుడు తింటున్నా. ఒలిచి కాదు, అదే పీల్ చేసి పైన అది అంటే బాగా పడిపోతే ఒలుచుకుంటాం. ఓకే, ఇది పీల్ చేసి ఇచ్చారు. నాకు చాలా ఇష్టమైన మామిడి పండు, ఇంట్లో మామిడి పండు తీపి. ఇది మెత్తగా ఉంటది, ఆవకాయ కాట్లకి పనికిరాదు. కానీ మామిడికాయ మనం పప్పు అలాంటివి చేసుకుంటే మాత్రం తుక్కుడు పచ్చడి ఎక్సలెంట్ గా. అంత పులుపు, భయంకర పులుపు. ఇప్పుడు పండితే అంత భయంకరంగా పంచదార పాకంలో ముంచి తీసినంత తీయగా ఉంది. పీచు పులుపు, టెంక కూడా ఇంకా కంప్లీట్ మొత్తం ఆ పులుపు ఎంత ఉండదు. ఇప్పుడు అంత ఉంది, ఇప్పుడు అంత తీపి వచ్చేసింది. ఇది సూపర్ ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.